హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఈరోజైతే మేము హరిశ్చంద్ర ఘాట్కి అండ్ కేదార్ ఘాట్కి వెళ్ళబోతున్నామండి. కేదార్ ఘాట్లో శ్రీ గౌరీ కేదారేశ్వర టెంపుల్ ఉందన్నమాట. అక్కడ శివుని దర్శనం చేసుకోవడానికి అయితే ఈరోజు వెళ్తున్నాం అనమాట అండి. మేము ఉండే ప్లేస్ నుంచి మాకు కేదార్ ఘాట్ అనేది 2 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. జస్ట్ 10 మినిట్స్ అనమాట. మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి సో మేమైతే ఆటో తీసుకున్నామండి. మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయి టీ తాగేసి మేమైతే ఇప్పుడు ఘాట్కి వెళ్ళిపోతున్నాం అనమాట. మా అమ్మమ్మ వాళ్ళు కాశీ ఆల్రెడీ 3 టైమ్స్ వచ్చారండి. ఆ 3 టైమ్స్ వచ్చినప్పుడు ఈ ఏరియాలోనే ఉండేవారంట. అప్పుడైతే ఈ గంగా నదిలోకి రోజు వెళ్ళి స్నానం చేసి కేదారేశ్వరిని దర్శించుకునేవారంటండి. సో మా అమ్మమ్మ చెప్పిందని చెప్పి ఈరోజైతే మేము ఈ కేదార్ ఘాట్కి వచ్చి స్నానం చేసి కేదారేశ్వరిని దర్శిద్దామని చెప్పి అనుకున్నాం అనమాట. మమ్మల్ని ఆటో వాళ్ళు అయితే ఇటు సైడ్ డ్రాప్ చేశారండి. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే కనుక మనకి ఫస్ట్ హరిశ్చంద్ర ఘాట్ అనేది వస్తుందన్నమాట. మనకి దశాశ్వమేధ ఘాట్ నుంచి ఎలా అయితే బోట్లో ట్రావెల్ చేయొచ్చో అలాగే మనకి హరిశ్చంద్ర ఘాట్ నుంచి కూడా బోట్ రైడ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. ఇదేనండి హరిశ్చంద్ర ఘాట్. మనకి మణికర్ణిక ఘాట్లో ఎలా అయితే దహన సంస్కారాలు అవి జరుగుతాయో ఇక్కడ కూడా సేమ్ అలాగే జరుగుతాయి అనమాట అండి హరిశ్చంద్ర ఘాట్లో. ఇప్పుడైతే మనం హరిశ్చంద్ర ఘాట్కి సంబంధించిన హిస్టరీ ఏంటో చూసేద్దాము. అసలు హరిశ్చంద్ర ఘాట్కి హరిశ్చంద్ర ఘాట్ అనే పేరు ఎలా వచ్చిందో కూడా చూద్దామండి. సత్యానికి మరియు ధర్మానికి ప్రతీకగా నిలిచిన రాజా హరిశ్చంద్రుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి వారణాసిలోని శ్మశాన వాటికలో కాటికాపరిగా పనిచేశాడు. అతని త్యాగానికి గుర్తుగా ఈ ప్రదేశానికి హరిశ్చంద్ర ఘాట్ అనే పేరు వచ్చింది. అసలు హరిశ్చంద్రుడి కథ ఏంటో తెలుసుకుందామండి ఇప్పుడు. హరిశ్చంద్రుడు అసలు కాటికాపరిగా ఎందుకు పనిచేయాల్సి వచ్చింది అంటే, అయోధ్యను పాలించే హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడికి ఇచ్చిన మాట ప్రకారం తన రాజ్యాన్ని సంపదను దానం చేశాడు. అదనంగా దక్షిణ అంటే గురుదక్షిణ చెల్లించడానికి తన భార్య చంద్రమతిని, కుమారుడు లోహితుడిని కూడా అమ్ముకుంటాడు. చివరకు తనను తాను కూడా ఒక కాటికాపరికి అంటే శ్మశానంలో పనిచేసే వ్యక్తికి అమ్ముకుంటాడు. అక్కడ అతను శ్మశానానికి వచ్చే శవాలకు పన్నులు వసూలు చేసేవాడు. ఒకరోజు పాము కాటు వల్ల మరణించిన తన కొడుకు లోహితుడిని దహనం చేయడానికి భార్య చంద్రామతి శ్మశానానికి వస్తుంది. అంతిమ సంస్కారాలు చేయడానికి డబ్బు లేకపోవడంతో తన చీరను చింపి ఇస్తుంది. ఆ సమయంలో హరిశ్చంద్రుడు తన భార్య అని తెలిసినా ధర్మం కోసం పన్ను కట్టమని అడుగుతాడు. అప్పుడు హరిశ్చంద్రుని అచంచలమైన సత్యాసంధతులకు మెచ్చిన దేవతలు శివుడు మరియు విశ్వామిత్రుడు ప్రత్యక్షమై వారిని ఆశీర్వదిస్తారు. మరణించిన వారి కుమారుడు బ్రతికించబడతాడు. ఇదండి హరిశ్చంద్ర ఘాట్కు సంబంధించిన హిస్టరీ అనమాట. హరిశ్చంద్ర ఘాట్ వారణాసిలోనే అత్యంత పురాతనమైన ఘాట్లలో ఇదొకటండి. ఈ ఘాట్లో అంత్యక్రియలు నిర్వహిస్తే ఆత్మకు మోక్షం లభిస్తుంది అని భక్తుల నమ్మకం అండి. అలా హరిశ్చంద్ర ఘాట్ నుంచి కొంచెం ఫ్రంట్కి వచ్చామంటే మనకి పక్కనే లలీ ఘాట్ కూడా ఉంటుందండి. దాని పక్కనే విద్యానగర్ ఘాట్ అనేది ఉంటుంది. దాని పక్కనే కేదార్ ఘాట్ అనమాట. అన్ని పక్కనే ఉంటాయండి. జస్ట్ బిల్డింగ్స్ డిఫరెన్స్ అనమాట. ఇదేనండి కేదార్ ఘాట్. ఎగ్జాక్ట్గా ఇక్కడ స్నానం చేస్తున్నాం కదండి, నేను ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మనకి కేదారేశ్వర టెంపుల్ అనేది ఉంటుందన్నమాట. కానీ చాలా మెట్లు ఉంటాయండి. ఆ మెట్లన్నీ ఎక్కాలన్నమాట. ఇంచుమించు నియర్లీ ఒక 70 స్టెప్స్ అలా ఉంటాయి అనుకుంటా. ఆ స్టెప్స్ అన్నీ ఎక్కాలన్నమాట. ఫస్ట్ అయితే మేము ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయిపోయాం కాబట్టి ఇక్కడ స్నానం అయితే నార్మల్గా చేసేసాము. స్నానం చేసి గంగాదేవికి దండం పెట్టుకుని ఇక్కడ ఫ్రెష్ అవ్వడానికి డ్రెస్సింగ్ రూమ్స్ అవి కూడా అవైలబుల్గా ఉన్నాయండి. సో ప్రాబ్లం ఏమీ లేదనమాట. ఆల్రెడీ చెప్పాను కదండి, ఇక్కడ నుంచి మనకి బోట్ రైడ్స్ అనేవి కూడా అవైలబుల్గా ఉంటాయి. బోట్స్ అన్నీ రెడీగా ఉన్నాయన్నమాట. చూసారు కదండి, అక్కడ బోట్స్ అయితే ఇప్పుడు వెళ్తున్నాయి అనమాట. ఘాట్స్ అన్నీ తిప్పి చూపిస్తారనమాట అండి. మేమందరం ఫ్రెష్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మా అమ్మమ్మ ఇంటి దగ్గర నుంచే ఒత్తులు, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా రెడీగా తీసుకొచ్చారండి. ఇక్కడ మనకి గట్టు మీదే శివలింగం కూడా ఉంటుందన్నమాట. శివలింగానికి అందరూ చాలామంది అభిషేకాలు చేస్తారు. అక్కడ కూర్చుని జపాలు కూడా చేసుకుంటారండి. ఎగ్జాక్ట్ దాని ఆపోజిట్లోనే మనకి ధర్మ సంస్కారాలు అవి కూడా జరుగుతూ ఉంటాయి అనమాట. అంటే పిండ ప్రదానాలు అవి కూడా జరుగుతూ ఉంటాయండి. ఇక్కడైతే మేము కింద ఆల్రెడీ శివుడు ఉన్నారు కాబట్టి ఇదిగోండి ఇక్కడ జపం చేసుకుంటున్నారు కదా, ఇక్కడే శివలింగం ఉందన్నమాట. అందరూ గంగలోంచి వాటర్ తీసుకొచ్చి ఇక్కడ పోసి దండం పెట్టుకుంటున్నారండి. సో మేము కూడా ఇక్కడే పసుపు, కుంకుమ అవన్నీ తెచ్చామని చెప్పాం కదండి, ఇక్కడ దండం పెట్టుకుంటున్నాం అనమాట. శివలింగానికి పసుపు అవి రాసి కుంకుమ పెట్టేసి అక్షంతలు అవి వేసేసి ఇక్కడ ఒత్తులు అయితే తీసుకొచ్చారు మా అమ్మమ్మ. సో ఇక్కడ ఒత్తులు అవి వెలిగిస్తున్నాం అనమాట అండి. ఆల్రెడీ మేము ముందే గంగా వాటర్ లోపలిని తెచ్చుకుని ఆల్రెడీ అభిషేకం చేసేసామండి. ఇక్కడ పూజ అయితే చేస్తున్నాం అనమాట. ప్రస్తుతం పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గంగలో కొత్త వస్త్రాలు అవి కూడా సమర్పిస్తారు కదండి, అలాగా జాకెట్ ముక్కలు కూడా తీసుకొచ్చారనమాట. కొత్త వస్త్రాలు కూడా సమర్పించేసామన్నమాట అండి. ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే టెంపుల్కి వెళ్తున్నామండి. అసలు ఈ కేదార్ ఘాట్ అనే నేమ్ ఎలా వచ్చింది ఏంటి అనేది ఇప్పుడు హిస్టరీ చూసేద్దామండి. గౌరీ కేదారేశ్వర ఆలయానికి నిలయమైన కేదార్ ఘాట్ వారణాసిలోని 5 పవిత్ర ఘాట్లలో ఒకటి. దశాశ్వమేధ, పంచగంగ, మణికర్ణిక మరియు ఆదికేశవ్ అనే మిగిలిన 4 ఘాట్లు ప్రధానమైన ఘాట్లు.
కాశీని భారతదేశ భక్త మండలంగా భావించినట్లే కేదార్ను కాశీ కేదార్ ఖండానికి మండలంగా భావిస్తారు. కాశీ 3 ప్రధాన భక్తి వృత్తాలుగా విభజించబడింది. కేదార్ ఖండం, కాశీ ఖండం మరియు ఓంకారేశ్వర్ ఖండం. ప్రతి ఖండానికి దాని సత్వ ప్రధాన దేవత ఉంది. వరుసగా కేదారేశ్వర్, విశ్వేశ్వర్ మరియు ఓంకారేశ్వర్. కేదార్ ఘాట్లో గౌరీ కేదారేశ్వర ఆలయం, అదే కాకుండా గౌరీకుండ్ ఉన్నాయి. కేదార్ ఘాట్ ఆది మణికర్ణిక మరియు గౌరీకుండ్ ఆది మణికర్ణిక అని నమ్ముతారు. ఈ ఘాట్ కుమారస్వామి మఠంతో ముడిపడి ఉన్నందున దక్షిణ భారత భక్తులకు ఇది ఒక ప్రధాన ఆకర్షణ. ఈ ఘాట్ సమీపంలో చాలామంది దక్షిణ భారతీయులు పవిత్ర గంగా నదిలో స్నానం చేయడం మీరు గమనించవచ్చు. దీనికి పొరుగున విజయనగరం ఘాట్ ఉంది. దీనిని 18వ శతాబ్దంలో విజయనగర రాజు నిర్మించారు. దీనిని 20వ శతాబ్దం మధ్యలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పునర్నిర్మించింది. విజయనగరం మహారాజు దీనిని అభివృద్ధి చేశారని చెబుతారు మరియు 1958లో రాష్ట్ర ప్రభుత్వం దీనిని పక్క ఘాట్గా మార్చింది. తొలి పురాణాలలో దీని ప్రస్తావన ఉండటం వల్ల కేదారేశ్వర ఆలయం కాశీ విశ్వనాథ ఆలయం కంటే పురాతనమైనదని భావించారు. అంతేకాకుండా 17వ శతాబ్దం చివరిలో ఔరంగజేబు చేసిన విధ్వంసం నుండి ఈ ఆలయం బయటపడిందని విస్తృతంగా నమ్ముతారు. దీనిని బట్టి ప్రస్తుత కేదారేశ్వర ఆలయం ప్రస్తుత విశ్వనాథ్ ఆలయం కంటే పురాతనమైనదని ఊహించవచ్చు. ఈ ఘాట్లో అతి పురాతన దేవాలయంలో ఒకటైన కేదారేశ్వర ఆలయం ఉంది. దీని నుండే దీనికి కేదార్ ఘాట్ అనే పేరు వచ్చింది. గౌరీ కేదారేశ్వర ఆలయం ఈశ్వరస్వామి మరియు పార్వతీదేవికి అంకితం చేయబడింది. ప్రధాన ఆలయంలో ఒక శివలింగం మరియు నంది ఉన్నాయి. కేదారేశ్వర 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. కేదార్నాథ్ హిమాలయ ఆలయంలోని లింగానికి ప్రతిరూపంగా ఉండటం వల్ల ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఆలయ గర్భగుడిలోని శివలింగం సాధారణమైనది కాదు. అది ఒక గడ్డలాంటి రాతి శిఖరంపై మధ్యలో ఒక తెల్లని గీతతో ఉంటుంది. సాంప్రదాయకంగా ఇది స్వయంభూ లింగమని, ఉత్తరాఖండ్లోని మరో కేదార్నాథ్ ఆలయం వలనే అదే పుణ్యాన్ని కలిగిస్తుంది అని నమ్ముతారు. ఔరంగజేబు ఈ ఆలయాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించి విఫలమైనప్పుడు అతని కత్తి గుర్తును కూడా ఇక్కడ చూడవచ్చు. ఆలయం లోపల భాగం మరియు ఘాట్ దక్షిణ భారతదేశపు రూపాన్ని కళ్ళకు కనువిందు చేస్తాయి. ఘాట్ ముఖభాగం శ్రీ గౌరీకుండ్ అనే కుండానికి అభిముఖంగా ఉంటుంది. ఇది చాలా వరకు ఎండిపోయి వర్షాకాలంలో మాత్రమే నిండుతుంది. గౌరీకుండ్లోని పవిత్ర జలాలకు రోగాలను నయం చేసే గుణాలు ఉన్నాయని నమ్ముతారు. ఈ ఆలయంలోని శివలింగం ప్రత్యేకమైనది. ఇది 2 భాగాలుగా విభజించబడి ఉంటుంది. ఒక భాగం పరమశివుడు మరియు పార్వతీదేవిని సూచిస్తుంది. మరో భాగం విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవికి చెందినదని చెబుతారు. పార్వతీదేవి కోరిక మేరకు పరమశివుడు వారణాసిలో కేదారేశ్వరునిగా ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. హిమాలయాల్లో కేదార్నాథ్ను దర్శించడం కంటే ఇక్కడ పూజించడం వల్ల 7 రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుంది అని నమ్ముతారు. ఇతర ఆలయాలతో పోలిస్తే ఈ ఆలయంలో పూజా విధానం కూడా కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇక్కడ బ్రాహ్మణులు కుట్టిన బట్టలు ధరించి 4 గంటలు హారతిని ఇస్తారు. అదే సమయంలో స్వయంభూలింగానికి బిల్వపత్రాలు, పాలు, గంగాజలాన్ని అభిషేకం చేస్తారు. శివయ్యకు నైవేద్యంగా కిచిడీని కూడా సమర్పిస్తారు. ఈ స్వామికి నైవేద్యంగా పెట్టే ప్రసాదాన్ని స్వీకరించడానికి శివుడు స్వయంగా ఇక్కడికి వస్తాడని నమ్మకం. పురాణాల ప్రకారం మాంధాత ఋషి తపస్సుకు సంతోషించి శివుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. 4 యుగాలకు గుర్తుగా 4 రూపాలు ఉంటానని శివుడు చెప్పాడు. సత్యయుగంలో నవరత్నమయంగా, త్రేతాయుగంలో బంగారు రంగులో, ద్వాపరయుగంలో వెండి రూపంలో, కలియుగంలో రాతి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడ ఉన్న శివయ్యను దర్శించుకోవడం వలన శుభాలు కలుగుతాయని విశ్వాసం. ఇదండి శ్రీ గౌరీ కేదారేశ్వర్ టెంపుల్ యొక్క హిస్టరీ అన్నమాట. మనమైతే ఇందాక కేదార్ ఘాట్ చూసాం కదండి, స్నానం చేసామని చెప్పాం కదా. అక్కడి నుంచి స్ట్రైట్గా మెట్లు ఎక్కామంటే మనకి ఫ్రంట్ సైడ్ అనేది వస్తుంది అనమాట టెంపుల్కి. మేమైతే ఏం చేసామంటే ఇందాక విజయనగరం ఘాట్ అని చెప్పి చూపించాను కదండి, ఆ ఘాట్లోంచి వచ్చామన్నమాట. ఇటు ఎక్కాల్సింది ఇటు ఎక్కేసాము. సో అటు నుంచి ఇలా తిరిగి వచ్చామన్నమాట అండి. బయట అయితే మనకి పాలు, బిల్వపత్రాలు అవన్నీ ఉంటాయండి. మేమైతే పాలు అవి తీసుకున్నాం అనమాట శివుడికి అభిషేకం చేయడానికి. లోపలైతే కెమెరా అనేది ఎలవలేదు, అందుకనే లోపల చూపించలేదండి. ఇక్కడ బయట డిస్ప్లేలో ఉంటుంది. ఎగ్జాక్ట్గా కేదారేశ్వర్లో ఎలా అయితే ఉంటుందో శివలింగం అలాగే ఉంటుందన్నమాట. లోపలైతే మేము అభిషేకం కూడా చేసుకున్నామని మన చేతులతో మనమే చేసుకోవచ్చు, పూజారికి ఏమి ఇవ్వక్కర్లేదు. ఈ డిస్ప్లేలో ఉంది కదండి శివలింగం, సేమ్ అలాగే ఉంటుందన్నమాట. ఇక్కడైతే మాకు దర్శనం అనేది చాలా బాగా కంప్లీట్ అయిందండి. ఇక్కడ నుంచి అయితే మేము టిఫిన్ చేసేసి
హోటల్కి అయితే రిటర్న్ అయిపోయామన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.